సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు చీతరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజల్లో మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సీఎం రేవంత్ ఎక్కడ సభ పెట్టినా ప్రజాదరణ కరువవుతుంది. చివరకు సొంత జిల్లాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి ఇసుమంతైన మద్దతు లభించలేదు. ఫలితంగా మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్లో సీఎం సభ అటర్ ఫ్లాప్ అయింది. సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనం లేక సీఎం సభ వెలవెలపోయింది. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సీఎం సొంత జిల్లాలోనే మహబూబ్ నగర్లో రేవంత్ సభకు జనాలు ఎవరు రాలేరు, ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపించాయి అంటే స్పష్టంగా ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం సభ అటర్ ఫ్లాప్ అయింది. సీఎం సొంత జిల్లాలో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెప్పి గొప్పలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి సభను జడ్చర్ల ప్రజలంతా కూడా లైట్ తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో మీటింగ్ అయితే జనాలు రాలేదు. సీఎం వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా అన్ని కూడా ఖాళీ కుర్చీలే మనకు కనిపించాయి. సీఎం మాట్లాడుతుండగానే జనమంతా కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి చూసాం. జడ్చర్ల నియోజకవర్గంలోనే కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి సీఎం పర్యటించారు. కానీ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు హామీలు మాత్రం ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా కూడా గత నెలలో సీఎం వచ్చిన సందర్భంలో కూడా ఇదే ప్రశ్న జడ్చర్ల ప్రజలు లేవనెత్తారు. జడ్చర్లలో సభ ఏర్పాటు చేసి జడ్చర్ల నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ప్రకటిస్తామని ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ వంటి అంశాలను సీఎం లేవనెత్తి ఆ హామీలను నెరవేరుస్తారని చెప్పి ప్రకటన వస్తుందని ఆశించినటువంటి జడ్చర్ల ప్రజలకు నిరాశ ఎదురైంది. మరోసారి జడ్చర్ల నియోజకవర్గంలోనే నెల రోజుల వ్యవధిలో రెండో సభ నిర్వహించినప్పటికీ కూడా మరోసారి ఎటువంటి ప్రకటన చేయకుండానే సీఎం వెళ్లిపోయారు. ఎంతో ఆశగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఎదురు చూశారు. కానీ సీఎం ప్రకటనలో అటువంటి హామీలేవి కూడా ఇవ్వలేదు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా సీఎం దృష్టికి ఎటువంటి అంశాలను తీసుకెళ్లలేదు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి గతంలో జడ్చర్ల 100 పడకల హాస్పిటల్ సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రెవెన్యూ డివిజన్ అంశం కావచ్చు, ఇటువంటి అంశాలను అయితే ఎమ్మెల్యే కూడా లేవనెత్తలేదు. పూర్తిగా జడ్చర్ల ప్రజలంతా కూడా నిరాశకు లోనయ్యారు. సీఎం రెండోసారి సొంత జిల్లాకు వచ్చి అదే జడ్చర్ల నియోజకవర్గంలో రెండో సభ పెట్టినప్పటికీ కూడా జడ్చర్ల నియోజకవర్గాల్లో ప్రజలకు ఒరిగిందేం లేదని పెదవిరుస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు చీతరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజల్లో మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సీఎం రేవంత్ ఎక్కడ సభ పెట్టినా ప్రజాదరణ కరువవుతుంది. చివరకు సొంత జిల్లాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి ఇసుమంతైన మద్దతు లభించలేదు. ఫలితంగా మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్లో సీఎం సభ అటర్ ఫ్లాప్ అయింది. సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనం లేక సీఎం సభ వెలవెలబోయింది.